సొదొమ నగరంలో 10 మంది నీతిమంతులు కూడా లేకపోవడం వల్ల ఆ నగరం నాశనమైపోయింది. ఒక సమాజం నిలబడాలన్నా, ఒక కుటుంబం ఆశీర్వదించబడాలన్నా అక్కడ నీతిమంతులు కావాలి. ఈ ఉదయకాల సమయమున దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, మన పొరుగు వారి కోసం, మన దేశం కోసం ప్రార్థించే ఆ నీతిమంతులలో మనం ఒకరిగా ఉన్నామా? లేక లోక ఆకర్షణలలో, పాపపు అలవాట్లలో, లోక సంబంధమైన చింతల్లో కొట్టుకుపోతున్నామా? దేవుని పరిశుద్ధతను తృణీకరిస్తూ జీవిస్తున్నామేమో ఆలోచించుకోవాలి. మన హృదయాలను దేవుని వాక్యమనే అద్దంలో చూసుకొని మనలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకొని మారు మనస్సు పొందవలసిన అవసరం ఎంతైనా ఉంది. అబ్రహాము సొదొమ నగరం కొరకు బ్రతిమాలాడు, కానీ అక్కడ 10 మంది నీతిమంతులు కూడా దొరకలేదు. లోకమంతటిలో ఒక్క నీతిమంతుడు కూడా లేని స్థితిలో సర్వ మానవాళిని నిత్య నాశనం నుండి, దేవుని ఉగ్రత నుండి రక్షించడానికి యేసుక్రీస్తు అనే ఏకైక నీతిమంతుడు ఈ లోకానికి వచ్చాడు. మన పాపాల కొరకు ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని దారబోసాడు. ఈ రోజు మన తీర్పు తప్పిపోవడానికి కారణం మన కొరకు తండ్రి కుడిపార్శ్వమును నిరంతరము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న యేసుక్రీస్తు కృపయే. కనుక మనల్ని రక్షించిన ఆ దేవుని ప్రేమను తలపోస్తూ లోక రక్షణ కొరకు ప్రార్థించే విజ్ఞాపన వీరులుగా మారుదాం. మన వినయాన్ని, మన విశ్వాసాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఆయన న్యాయాన్ని, కనికరాన్ని ఆరాధిద్దాం.